లార్డ్ శివ త్రిలోకాలకే అధిపతి, ఆది దేవుడు అంటారు. శివుని యూనివర్స్లో ఉన్న ఏ శక్తి కూడా ఎదిరించలేదు. శివుడి జననం ఎప్పుడు జరిగింది, అలాగే శివుడి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు, అలాగే శివుడు ఇంకెవరికి శిక్షణ ఇచ్చాడు, ఇలాంటి ప్రశ్నలన్నింటికి ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. శివుడు గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా శివ పురాణంలో శివుడి జననం గురించి ఉన్న కథని తెలుసుకుందాం. శివ పురాణం ప్రకారం శివుణ్ణి స్వయంభు అంటారు. అంటే శివుడి యొక్క జననం స్వయంగా జరిగింది అని అర్థం. శివుడికి తల్లి తండ్రి లేరు అని అర్థం చేసుకోవాలి. అందుకే శివుడికి మృత్యు అనే భయం లేదు. పంచభూతాలని కంట్రోల్ చేయగలడు. శివుడికి చావు అనేదే లేదు. అలాగే ఇప్పుడు విష్ణు పురాణంలో శివుడి జననం గురించి ఉన్న కథని తెలుసుకుందాం. ఈ పురాణం ప్రకారం విష్ణువి నోదుటి నుండి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి జననం జరిగింది. అలాగే విష్ణువు నాభి భాగం నుండి బ్రహ్మ జన్మించాడు. కానీ శివ పురాణంలో విష్ణువు జననం గురించి ఉంది. అదేంటంటే శివుడు ధ్యానం చేస్తున్నప్పుడు తన రుద్రాక్షమాల నుండి ఒక రుద్రాక్ష పడుతుంది. ఆ రుద్రాక్షే విష్ణువు జననానికి కారణమని శివ పురాణంలో ఉంది. శివ పురాణం మరియు విష్ణు పురాణం పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవే కాకుండా శివుడి జననం గురించి మరో ఇంట్రెస్టింగ్ కథ ఉంది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు. అదేంటంటే ఒకానొక సమయంలో విష్ణు మరియు బ్రహ్మకి పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అదేంటంటే ఈ విశ్వంలో ఎవరు గొప్ప, నువ్వా నేనా అంటూ ఇద్దరు గొడవ పడతారు. అదే సమయంలో వారిద్దరి మధ్య ఒక ప్రకాశవంతమైన స్తంభం ఒకటి ప్రత్యక్షమవుతుంది. ఆ స్తంభం నుండి శబ్దం వెలువడుతుంది. అదేంటంటే మీరిద్దరిలో ఎవరైతే ఈ స్తంభం చివరి భాగం ముందుగా కనిపెడతారో వారే గొప్ప అని. ఈ మాట వినగానే బ్రహ్మ పక్షి రూపం దాల్చి రివ్వును ఎగురుకుంటూ వెళ్తాడు. అలాగే విష్ణువు వరాహ రూపం దాల్చి దూసుకెళ్తాడు. ఇలా ఇద్దరు ఎంత దూరం వెళ్ళినా స్తంభ చివరి భాగాన్ని కనుక్కోలేకపోతారు. వాళ్ళు తిరిగి రాగానే స్తంభ రూపం నుండి ప్రకాశవంతమైన తేజస్సుతో శివుడు ప్రత్యక్షమవుతాడు. అది చూసి బ్రహ్మ విష్ణువులకి విశ్వంలో అందరికన్నా శక్తివంతుడు మహాశివుడు అని అర్థమవుతుంది. శివుణ్ణి మించిన ఏ శక్తి లేదు అని నమ్మారు. ఈ కథ ద్వారా అర్థమయ్యింది ఏంటంటే శివుడికి అంతం లేదు. అందుకే శివుణ్ణి స్వయంభు అంటారు. శివుడు గురించి విష్ణు పురాణంలో మరో ఇంట్రెస్టింగ్ కథ ఉంది. అదేంటంటే బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడు. ఈ స్టోరీ ప్రజల్లో చాలా ప్రసిద్ధి పొందింది. ఈ కథ నిజమైతే శివుడు అసలు ఏ విధంగా బ్రహ్మకు పుత్రుడవుతాడు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.